మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకున్న వారికి ఇది మంచి అవకాశం కావచ్చు. పెరిగిన ధరల మధ్య కూడా నాణ్యమైన బంగారాన్ని తక్కువ ధరకు కొనాలనుకునే వారికి 18 క్యారెట్ల బంగారం మంచి ప్రత్యామ్నాయంగా మారింది. సాధారణంగా మనకి ఎక్కువగా వినిపించే 22 క్యారెట్ల బంగారం ఖచ్చితంగా అధిక నాణ్యత కలిగినదే అయినా దాని ధర 10 గ్రాములకు 93,000 దాటి ప్రజలను ఆలోచనలో పడేస్తోంది. అయితే 18 క్యారెట్ల బంగారం ధర మాత్రం 10 గ్రాములకు సుమారు 73,000 చుట్టూ ఉండడంతో ఇది చాలా మందికి చేరువైందిగా మారుతోంది. కొంతమంది దీనిని నకిలీ బంగారం అనుకోవచ్చు, కానీ ఇది నిజంగా తప్పు. ఇందులో 75% స్వచ్ఛమైన బంగారం ఉండడంతో పాటు మిగతా 25% ఇతర లోహాలను కలుపుతారు. ఈ గట్టి నిర్మాణం వల్ల రోజువారీ వాడకానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. గాజులు, చైన్లు, కడియాలు, బ్రాస్లెట్ వంటి వస్తువులు తరచూ వాడే మహిళలకు ఇది ఒక ఆచరణీయ ఎంపికగా నిలుస్తుంది. అయితే 18 క్యారెట్ల బంగారం రీసేల్ విలువ 22 క్యారెట్ల బంగారంతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. దీన్ని అమ్మేటప్పుడు అందులో ఉన్న బంగారం శాతానికి మాత్రమే ధర చెల్లిస్తారు. ప్రభుత్వ బ్యాంకులు 18 క్యారెట్ల బంగారాన్ని తాకట్టు పెట్టుకొని రుణం ఇవ్వకపోవచ్చు, కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు మాత్రం 18 క్యారెట్ల బంగారం పైన రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది కొంతమేరకు ప్రయోజనకరమే అయినా ధర లెక్కించేటప్పుడు స్వచ్ఛతా శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అంటే 73,000 చెల్లించి కొనుగోలు చేసిన 18 క్యారెట్ల బంగారానికి మళ్ళీ అమ్మేటప్పుడు పూర్తిగా అదే విలువ రాకపోవచ్చు. ధరలో తేడా ఉన్నా కూడా ఇది ఒక నాణ్యమైన ప్రత్యామ్నాయంగా నిలవచ్చు. ముఖ్యంగా ఆభరణాలు ధరించాలనే కోరికను తక్కువ ఖర్చుతో తీర్చుకోవాలనుకునే వారికి ఇది సరైన మార్గంగా ఉంటుంది. పైగా శుభదినమైన అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడం వల్ల సంపదలో శుభ ప్రభావం కలుగుతుందన్న నమ్మకంతో కూడా ఇది మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.